మగవాళ్ళలో జనరల్గా 35-45 ఉన్న వాళ్ళకి ఒక రకంగా టెస్టులు చేయించుకోవాలి. 45-60 ఉన్న వాళ్ళు ఒక రకంగా చెక్ చేయించుకోవాలి. 60 అబోవ్ ఉన్న వాళ్ళు వేరే రకంగా రెగ్యులర్ చెకప్స్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రూపు మనం 35 years to 45 years గ్రూప్ వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ అంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే దానికి తగ్గట్టుగా బేసిక్ బ్లడ్ షుగర్స్, సివిపి లాంటిది, బ్లడ్ షుగరు, హెచ్బిఏవన్సి, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఈసీజీ, థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. రెండోది ఒబేసిటీ అంటే అవసరం ఉన్న దానికంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ రెగ్యులర్ చెకప్స్ మనం చేయించుకోవాలి. మూడోది రొటీన్గా కూడా ఏ ఇబ్బందులు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మనం డిసీజెస్ అనేది అర్లీగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి 45-60 ఏజ్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా మనం చెప్పుకున్నట్టు బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, కిడ్నీ టెస్ట్ కాకుండా 45 దాటిన కాడి నుంచి మనం ప్రాస్టేట్ ఒకటి చెక్ చేసుకోవాలి. అలాగే కార్డియాక్ ట్రెడ్మిల్ టెస్ట్లు అనేది చేయించుకోవడం మంచిది. మూడవది 45 దాటినాక మనకి నియర్ విజన్ ప్రాబ్లమ్స్ అంటే దగ్గరగా చూసేదానికి ప్రెస్బయోపియా వస్తుంది. సో ఐ చెకప్ ఒకటి చేయించుకోవాలి. ప్రాస్టేట్ కోసం అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకొని ప్రాస్టేట్ ఎగ్జామినేషన్ ఒకటి చేయించుకోవాలి. అలాగే 50 years దాటినాక కోలనోస్కోపీ ఒకటి, కోలన్ క్యాన్సర్ వస్తుందా, పాలిప్స్ అని ఉన్నాయని చెక్ చేసుకుంటానికి చేయించుకోవాలి. 60 years దాటిన వాళ్ళకి సిమిలర్గా మనకి 45-60 చేసుకున్న వాళ్ళు ప్రాస్టేట్ టెస్ట్ అనేది ఇయర్లీ చెక్ చేయించుకోవాలి, పిఎస్ఏ అనేది. అలాగే అల్ట్రాసౌండ్, ప్రాస్టేట్ ఎగ్జామినేషన్, యూరాలజిస్ట్ ఎగ్జామిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాస్టేట్ ఉట్టి బ్లడ్ టెస్టే కాకుండా ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే రొటీన్గా మనం అందరూ చేసుకునే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ప్రొఫైల్, యూరిక్ యాసిడ్, ట్రెడ్మిల్, ఈసీజీ ఎక్కువ అనేది కూడా అందరూ ఇయర్లీ ఒకసారి చేయించుకుంటే మనకి ఏదన్నా డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నా తొందరగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ అంటాం. డయాబెటీస్కి వచ్చే ముందు స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటాం. దాన్ని మనం ఈ రెగ్యులర్ చెకప్స్ వల్ల మనం ప్రీ డయాబెటీస్ ఉందని ఒకవేళ మనకు తెలిస్తే దానికి మన ఆహార పదార్థాలు, మనం చేసే ఎక్సర్సైజు, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే డయాబెటీస్కి వెళ్లకుండా ఆపే అవకాశాలు ఉంటాయి. మనం అది తెలియలేదనుకోండి, డయాబెటీస్ వచ్చినాక మన డయాగ్నోస్ అవుతుంది, అప్పుడు చెప్పకుండా మనం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది డెఫినెట్గా ఇయర్లీ ఒకసారి చేయించుకోవడం బెటరు. ఎవరికి అంటే 35 సంవత్సరాలు దాటిన మగవాళ్ళందరూ ఇయర్లీ ఒకసారి చెకప్ చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫిజిషియన్స్ చెప్పినట్టుగా 3 monthsకు 6 monthsకో మంత్లీయా లేకపోతే ఇయర్లీ చెక్ చేయించుకోవాలనేది డాక్టర్ అడ్వైస్ ప్రకారం మనం పాటించాలి. దీనివల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే ఖర్చులు, ఆ ఖర్చులతో కూడిన ఇబ్బంది అంటే ఫిజికల్ ఇబ్బంది, ఏదైనా రోగాలు వచ్చినప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు మనం అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి.